మానవత్వం మంటగలిసిపోతోంది. ఆప్తుల ప్రాణాల కన్నా ఆస్తులే ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో సొంత వారిని కడ తీర్చేందుకు కూడా వెనకట్టం లేదు. భూమి కోసం సొంత చెల్లిని చంపాలని చూసింది సోదరి. కుమారుడు అల్లుడితో కలిసి హత్యకు ప్లాన్ చేస్తుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో జరిగింది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మహిళపై పెట్రోల్ పోసి తగలపెట్టిపోయారు అక్క, ఆమె కుమారుడు, అల్లుడు. పెట్రోల్ వాసన రావడంతో గమనించి బయటకు పరుగులు తీసింది బాధితురాలు లక్ష్మి. దీంతో బతికి బయటపడింది. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది లక్ష్మి. తల్లిదండ్రులకున్న ఎకరం భూమిలో వాటా కోసం ముగ్గురు అక్కా చెల్లెళ్ల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మిని చంపేస్తే ఆమె వాటాకొచ్చే భూమి తామే తీసుకోవచ్చని ప్లాన్ చేసింది రెండో అక్క. లక్ష్మిని చంపబోయింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెట్రోల్ పోసి పుల్లగిరి వేసిండు, మీద పోసిండు. నేను రగ్గు కప్పుకొని ఆడికి రగ్గు కప్పుకొని వన్నా ఇట్లా చెంప మీద పడ్డది. చెంప మీద పడంగానేమో చల్లగా అయిందని లేచి చూస్తాక నీడ మనిషిది కొట్టింది. మనిషిది కొట్టగానే ఇట్లా జరగబోయి కిందికి పడ్డా. నేను ఆ కిచికాడికి పోయి చూస్తే ఇడికెళ్ళి ఒక్క ఆయన పోతుండే, ఆడ ఇద్దరు పడ్డారు. గుర్తుపట్టిన నాగరాజు, సత్యనారి, రమేష, ముగ్గురు వచ్చిర్రు. పెట్రోల్ పోసి పుల్లగిరి వేసిండు, మీద పోసిండు. నేను రగ్గు కప్పుకొని ఆడికి రగ్గు కప్పుకొని వన్నా ఇట్లా చెంప మీద పడ్డది. చెంప మీద పడంగానేమో చల్లగా అయిందని లేచి చూస్తాక నీడ మనిషిది కొట్టింది. మనిషిది కొట్టగానే ఇట్లా జరగబోయి కిందికి పడ్డా. నేను ఆ కిచికాడికి పోయి చూస్తే ఇడికెళ్ళి ఒక్క ఆయన పోతుండే, ఆడ ఇద్దరు పడ్డారు. గుర్తుపట్టిన నాగరాజు, సత్యనారి, రమేష.